హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. నేను ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? చూడండి ఎట్లా ఆడుకుంటుందో మట్టిలో. ఎప్పుడు చూసినా మట్టిలోనే ఆటలాడుకుంటుంది అనమాట. కిందికి పోయినప్పుడల్లా మట్టిలోనే ఆటలాడుతుంటది. ఆడగాకమ్మ మట్టిలో అంటే ఆటలాడుతుంటది. ఇంట్లో ఉన్నంతసేపు ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటుంది అనమాట కిందికి పోవాలని. ఇంకెప్పుడు చూసినా ఇంట్లోనే ఏడుస్తూనే ఉంటుంది కాబట్టి కిందికి తీసుకపోతే ఎప్పుడు చూసినా మట్టిలో ఆడుతుంటది అనమాట. ఇది చూడండి ఎట్లా బూచాట ఆట ఆడుతుంది, ఎట్లా బూచాట ఆడుతుందో చూడండి. ఎవరైనా చిన్నపిల్లలు చాలా బాగుంటారు కదా, నవ్వుతా ఇటమంతా ఆడుకుంటుంటే చిన్నపిల్లలను చూడడానికి చాలా బాగుంటది కదండి, క్యూట్ గా. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా మా కొడుకు అయితే స్కూల్కి పోతున్నాడు అనమాట. మొదటిసారిగా స్కూల్కి పోతుండు. వీడు ఏడుస్తుండ అనమాట, స్కూల్కి పోనమా నేను అని. కానీ తప్పదు కదండి మనకైతే, పాపం పిల్లలు ఏడుస్తున్న కూత తప్పదు కదండి మనకైతే. స్కూల్కి పోనని ఏడుస్తున్న కూత పిల్లలను అయితే పంపాలి కదా మనము. ఇంకా క్యారేజ్ బాక్స్ పెట్టి, క్యారేజ్ బాక్స్లో దోశ, కొన్ని గ్రేప్స్ పెట్టేసి పంపించిన అనమాట. వాటర్ బాటిల్, బుక్స్ పెట్టి నేనే పోయి ఇడిచి పెట్టాలన్నమాట. దగ్గరనే అనమాట, 10 నిమిషాలు పడుతుంది టైము పోవడానికి. మార్నింగ్ పోయి స్కూల్లో ఇచ్చి పెట్టేసి ఇంకా వచ్చేసింది అనమాట. మళ్ళా ఇంట్లో పని చేసుకొని మళ్ళీ పోయి తీసుకొని రావాల బాబుని. నేనే తీసుకొని రావాలన్నమాట. అంటే మార్నింగ్ 8:20 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అనమాట స్కూలు. ఆ లోపు ఇంటికి వచ్చి పని మొత్తం చేసుకొని పోయి బాబుని తీసుకొని రావాలన్నమాట ఇంటికి. చూడండి పక్కింటి బాబు వచ్చి ఆడుకుందామంటే పోదనమాట. పాప ఎవరితో కలవదనమాట. తను ఒక్కతే ఆడుకుంటుంది. లేకుంటే నాతో కానీ, వాళ్ళ అన్నతో కానీ, వాళ్ళ నాన్నతో కానీ ఇలా ఆడుకుంటుంది అనమాట. ఎవరి కాడికి పోదు, ఎవరు వచ్చిన కూడా ఒప్పుకోదనమాట తన కాడికి ఆడుకోనీకి. తనొక్కతే ఆడుకోవాలంటది. ఇంకా నేనైతే ఫాస్ట్గా అన్నీ రెడీ చేసేస్తున్నాను అనమాట, వంటలు చేస్తున్నాను అనమాట పోవడానికి. మళ్ళీ 11 కల్లా ఫోన్ వచ్చిందనమాట. బాబు ఏడుస్తున్నాడు మేడం, వచ్చి తీసుకపోదు రండి అని ఫోన్ వచ్చిందనమాట స్కూల్ కానించి. అందుకని ఇంకా స్పీడ్గా పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. వంట కూడా చేసేసాను అనమాట. ఏం చేశానో చూపిస్తారండి. చిక్కుడుకాయ కూర అయితే చేశాను అనమాట. అంటే చిక్కుడుకాయలు నైటే ఒలిచి పెట్టుకున్నాను అనమాట. అయితే తెలుసు కాబట్టి నైటే ఒలిచి పెట్టుకొని మార్నింగ్ స్పీడ్గా చేసేసాను. దాంతోకి ఇంకా కాకరకాయ ఫ్రై కూడా చేసేసాను అనమాట. తర్వాత దాంతో ఇంకా మళ్ళీ రైస్ చేసేసాను అనమాట. రైస్ ఒక 1 అవర్ ముందే నానబెట్టుకుంటాను అనమాట. నానబెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట. తర్వాత దాంతో పెరుగుతుంది అనమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.